పరలోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి ఎందుకు వచ్చాడు అని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక సందర్భములో తాను పరలోకం నుంచి ఈ భూమి మీదికి ఎందుకు దిగి వచ్చాడో తెలియజేస్తూ ఉన్నాడు. మనము గనుక యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని గమనించినట్లయితే, అక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తనను గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. తాను ఈ భూమి మీదికి రావటానికి గల ప్రధానమైన కారణం ఏమిటో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని గమనిస్తే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నేను ఈ భూమి మీదికి నా అంతట నేనే రాలేదు, నా తండ్రి నన్ను ఈ భూమి మీదికి పంపించాడు అని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడే, యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువుని, పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదికి పంపించాడు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు పరలోకం నుంచి భూమి మీదికి ఎందుకు పంపించాడంటే, యేసు ప్రభువే దానికి సమాధానం చెప్తున్నాడు. నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. ఆయన అంటూ ఉన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఈ భూమి మీదకి రాలేదంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఎన్నో ఇష్టాలు ఉంటాయి. మనకి ఇష్టమైనవి చాలా ఉంటాయి. అయితే ఆ ఇష్టాలను తీర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ఇష్టాలని మనము తీర్చుకుంటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, తన ఇష్టాన్ని తీర్చుకోవటానికి ఆయన ఈ భూమి మీదకి రాలేదు. అదే చెప్తున్నాడు యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనంలో, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, నా ఇష్టాలను తీర్చుకోవటానికి నేను ఈ భూమి మీదకి రాలేదంటున్నాడు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే, ఆయన చెప్తున్నాడు, నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, తనను ఈ భూమి మీదకి పంపినటువంటి తన తండ్రి యొక్క చిత్తాన్ని, తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. స్వయంగా యేసు ప్రభువే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఈ భూమి మీదకి రాలేదు, నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికే
నేను పరలోకం నుంచి ఈ భూమి మీదకి దిగి వచ్చాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, తనను పంపిన తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి, జరిగించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనము కూడా ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి ఈ భూమి మీద. యేసుక్రీస్తు ప్రభువు తనను పంపించిన తన తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనము కూడా దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.